అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణార విందాలకు శరణాగతి కోరుతూ విశ్వనాథ సాహిత్య అకాడమీ నిర్వహించే విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కార ప్రదాన సభకు రసజ్ఞ ప్రేక్షకులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. విశ్వనాథ సాహిత్య అకాడమీ గురించి గత 9 ఏళ్లుగా వేస్తూ ఉన్న రికార్డునే మళ్ళీ మీ ముందు ఈరోజు ప్రదర్శిస్తాం. జె వెంకటేశ్వరరావు గారు మన గుంటూరులోనే ఎస్విఎన్ కాలనీ నివాసి. నాకు పరిచయస్తుల కన్నా పై స్థాయి వ్యక్తి. డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి గారికి ప్రాణ స్నేహితులు. మాకు జె వెంకటేశ్వరరావు గారికి మధ్య వయస్సు చాలా అంతరం ఉన్నా అరమరికలు లేని మంచి స్నేహితులుగానే మిగిలాం. వారికి విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరుతో ఒక పురస్కారాన్ని ఇవ్వాలని కోరిక ఉండేది. విశ్వనాథ సాహిత్య అకాడమీ పేరుతో ఒక సంస్థను స్థాపించి పుస్తకాలు వేయాలని, మంచి సాహిత్య కార్యక్రమాలు ఏర్పరచాలని కోరిక ఉండేది. కౌటిల్య గారితో విశ్వనాథ సాహిత్య అకాడమీ గురించి చెప్పేవాళ్ళు, నాతో బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురించి చెప్పేవాళ్ళు. ఈ 2 కోరికలు తీరకుండానే, ఆ పనులు జరగకుండానే వారు అకస్మాత్తుగా శివైక్యం చెందారు. ఆ తరువాత వారి గురించి మేము మాట్లాడుకునేటప్పుడు నాతో ఇలా అన్నారు అనుకొని, అయితే వారు స్వర్గస్థులు అయినా సరే వారి కోరికని తీద్దాం మనం, వారు చూడకపోయినా సరే స్నేహధర్మంగా వారి కోరికను మనం తీర్చాలని డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి గారు నిర్ణయించుకొని 2017లో ఇదే వేదిక మీద విశ్వనాథ సాహిత్య అకాడమీని ప్రారంభించాం. ఇప్పటికి ఇది 9వ సంవత్సరం అయినా మాకు ఇది 10వ సభ. 2017తో మొదలుపెట్టేప్పటికీ ఇది 10వ సభ. మధ్యలో బెంగుళూరు నాగరత్నం అవార్డు ఇస్తూనే జనాదరణ పొందినటువంటి జానపద కళలకి అవార్డు ఇచ్చే ఉద్దేశంతో కౌటిల్య గారు విశ్వనాథ సంస్కృతి పేరుతో ఇంకో కొత్త అవార్డు ప్రవేశపెట్టారు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే, విశ్వనాథ వారి 1000 పడగలు చదివినా, వారి నవలల్లో కొన్ని సన్నివేశాలు చూసినా, వారి ఆత్మకథ చదివినా, జానపద కళల ద్వారా ఆయన ఎంతో ప్రభావితులయ్యారని తెలుస్తుంది. ఈ జానపద కళలన్నింటికీ ఆయన సంస్థలని పేరు పెట్టారు. వాటి ద్వారా ప్రజలు విద్యావంతులవుతారని ఆయన నమ్మకం. అది నిజం కూడా. విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ గారు కళావంతుల కుటుంబంలో జన్మించారు. వారి తల్లి పేరు హెగ్గడకోట పుట్టలక్ష్మ గారు. మద్రాసులో స్థిరపడ్డారు. తర్వాత వారిని త్యాగరాజస్వామి వారి భక్తి ఆవేశించింది. తిరువయ్యారులో త్యాగరాజు వారి సమాధిని ఆమె పునరుద్ధరించారు. పూజా క్రమం ఏర్పరచడానికి ఎలా చేయాలో ఒక పూజా క్రమాన్ని ఏర్పరిచారు. అక్కడ జరిగే సంగీత సభల్ని ఎలా నిర్వహింపజేయాలో కూడా వారి వీలునామాలో వారు రాశారు. ఆ వీలునామాని ఆ ప్రకారం ఇప్పుడు జరగట్లేదు, కానీ మరీ అంత డీవియేషన్ ఏం లేదు, మరీ అంత వ్యతిక్రమం లేదు, పర్వాలేదు, వారు చెప్పినట్టుగానే జరుగుతుంది. మద్రాసులో సావుకారుపేటలో సబ్ రిజిస్టార్ ఆఫీసులో డి రాజారెడ్డి అనే ఆయన సబ్ రిజిస్టార్గా ఉన్నప్పుడు 1935లో ఆవిడ విల్లు రిజిస్టర్ వారు త్యాగరాజస్వామి ఆరాధన ట్రస్ట్ ఏర్పరిచి విల్లు రాశారు. బాలచంద్ర గారు నేను ఆ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఆ విల్లును మేము ప్రత్యక్షంగా చూసాము. తెలుగులోనే అది నమోదై ఉంది. ఆమె ఎలా తన ఆస్తిని స్వామివారికి ఏ విధమైన కైంకర్యాలు చేయటానికి ఉద్దేశించారో దాదాపు కొంచెం అటు ఇటుగా అదే పద్ధతిగా ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ గారి అవార్డుని కోనసీమకు చెందిన ప్రసిద్ధ కళాకారుల కుటుంబం, అన్నాబొత్తుల వారి కుటుంబానికి చెందినటువంటి లీలాసాయి గారికి, మంగతాయారు గారికి మేము అడగటం, వారు తీసుకోవాలని అడగటం, వారికి మాకు ఇదివరకు ఉన్న పరిచయాన్ని
వారికి మాకు ఉన్న అభిమానాన్ని పురస్కరించుకొని వారు అంగీకరించడం జరిగిపోయింది. ఇంకొక రకంగా ఇది మాకు జంటలకు ఇవ్వటం ఇది 3వ సంవత్సరం. శ్రీరంగానికి చెందిన ప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు మహబూబ్ సుబానీ కాళేశేబి దంపతులకి ఇదే వేదిక మీద, తిరువయ్యారుకు చెందినటువంటి త్యాగరాజ స్వామి గారి ఊరు తిరువయ్యారుకు చెందినటువంటి వాచస్పత్యం బ్రదర్స్కి తిరువయ్యారులోనే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో నాగరత్నమ్మ గారి మందిరం సమక్షంలోనే ఆ కార్యక్రమాన్ని పోయిన ఫిబ్రవరిలో జరిపాం. ఈ సంవత్సరం కూడా జంటగానే అన్నాబత్తుల మంగతాయారు గారు, లీలాసాయి గారు ఈ అవార్డుని స్వీకరించబోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నా వరకు నేను ఈ అవార్డుని మేము ఇస్తుంది లీలాసాయి గారికి, మంగతాయారు గారికి కాదు, వారి అమ్మమ్మ గారైన అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ గారికి. వారిప్పుడు లేరు కాబట్టి వారు ప్రతినిధులుగా మేము వీరిని ఎంచుకున్నాం. 1972లో రాజమండ్రిలో అభినయ సదస్సు జరిగింది కళాకృష్ణ నటరాజ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. అప్పుడు ఆవిడ ఆంధ్రనాట్యం అనే పేరుని వారే సూచించారు. అన్నాబత్తుల బులి వెంకటరత్నం గారే వారు చేస్తున్నటువంటి కళావంతుల కుటుంబంలో చేస్తున్నటువంటి నాట్యానికి ఆంధ్రనాట్యం అనే పేరుని వారే సూచించారు. దాన్ని నటరాజ రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ద్వారా దాన్ని ఆమోదింపజేశారు. ఆ సంచిక ఒకటి వేశారు, అదేమంత విశేషంగా లేదు. దాన్ని పునర్ముద్రిద్దామని చూస్తే అదేమంత విశేషంగా లేదు. కానీ అందులో బులి వెంకటరత్నమ్మ గారి ఫోటోలను చూస్తుంటే ఆమె మనకి విద్వాంసాలను అర్థమైపోతుంది. 4-5 ఫోటోలే ఉంది. ఇప్పుడున్న ఏఐ పరిజ్ఞానాన్ని నేను 15 ఏళ్ల క్రితమే ఊహించుకొని మెదడులో ఆమె 4 ఫోటోలు చూసి ఈ 4 ఫోటోల ద్వారా ఆవిడ ఎట్లా లాస్యనర్తనం చేయగలుగుతారో నేను ఊహించుకోగలిగాను. ఇంకొక ఫోటో నటరాజ రామకృష్ణ గారే ప్రచురించిన రకరకాల ఆయన నాట్యం మీద అనేక పుస్తకాలు వేశారు, చిన్నవి పెద్దవి. వాటిల్లో సకృతిగా అక్కడోటి తగులుతూ ఉండేది. మేము అన్నమయ్య గ్రంథాలయం తరఫున జావళీలు ప్రథమ భాగాన్ని ప్రచురించాం. ఆ పుస్తకాన్ని అన్నాబత్తుల బులి వెంకటరత్నం గారికి మేము అంకితం ఇచ్చాం. ఆమె అభినయం గురించి నటరాజ రామకృష్ణ గారు రాసినటువంటి వ్యాసాలు చదివితే నటరాజ రామకృష్ణ గారి అభినయం మీద ఆమె ప్రభావం ఎంతుందో తెలుస్తుంది. నేను, పంచకర్ల రమేష్ గారు, నటరాజ రామకృష్ణ గారు ఇంకా 4-5 ఏళ్లలో పరమపదిస్తారనగా కనీసం 7-8 సార్లు కలిసాం. బేగంపేట దగ్గరే రైల్వే స్టేషన్ దగ్గరనే 5 నిమిషాల నడక దూరంలో ఉంటుంది. ఎప్పుడు హైదరాబాదు పోయినా సరే మేము వారిని కలవకుండా వచ్చింది లేదు. 2 సార్లు వారు 2 క్షేత్రయ పదాలకి అభినయం చేశారు. లేవలేరు, లేచి నడవలేరు, మంచం మీదే లేచి కూర్చొని 2 క్షేత్రయ పదాలకి వారు అభినయం చేశారు. గాత్రం ఆయన పెట్టిన టేప్ రికార్డర్ పంతుల రమాదేవి గారిది, విశాఖపట్నానికి చెందిన పంతుల రమాదేవి గారు సుస్పష్టంగా పాడారు ఆవిడ ఆ పదాలని. ఈ అభినయం అయిన తర్వాత ఇది మీకు నేర్పిన గురువు గారు ఎవరు, మీ గురువుల దగ్గరే నేర్చుకున్నారు అంటే ఆయన మాణిక్యమ్మ గారి పేరు ఒకటి చెప్పారు, 2 బులి వెంకటరత్నమ్మ గారి పేరు చెప్పారు. ఆమెతో నేను ఇంకొంచెం కాలం ఇంకొక 2 ఏళ్ళు ఉన్నట్టయితే నా విద్య పరిపూర్ణమయ్యేది అని భావించేవాడిని అని చెప్పారు నటరాజ రామకృష్ణ గారు. లాస్యనర్తనం అంటే నాకు అర్థమైంది స్త్రీలే నాట్యం చేసే పద్ధతి. మనకి పురుషులు స్త్రీ వేషం ధరించి పురుషులుగాను నాట్యం చేసే పద్ధతులు ఉన్నాయి కదా. లాస్యం అంటే స్త్రీగానే నటించే నర్తనం. దానిలో అన్నాబత్తుల బులి వెంకటరత్నం గారు నటరాజ రామకృష్ణ గారు చెప్పిన ప్రకారం, నేను ఆమెను చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు, రామకృష్ణ గారు చెప్పిన ప్రకారం ఆమె జీవించున్న కాలంలో ఆమె లాస్య నర్తనానికి రాణి అని చెప్పారు. ఈ ఆంధ్రనాట్యాన్ని పునర్ముద్రిద్దామని చూస్తే ఇప్పుడు తెలిసింది ఏంటంటే 12 రకాలు ఉన్నాయి. ఆంధ్రనాట్యం అంటే భామకలాపమే.
అయితే కూచిపూడి వారి భామా కలాపం వేరు, నిన్న మనం చూసిన జానపద తరహా భామా కలాపం వేరు, వీరు ప్రదర్శించే కోనసీమ కళావంతుల కుటుంబాలు ప్రదర్శించే భామా కలాపం వేరు. అయితే కొద్దిగా దరువుల తేడాతోనూ ముద్రల తేడాతోనూ ఇప్పటికైతే 12 రకాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అందుట్లో 2 రకాలు నేను కంటితో చూడగలిగాను. అది ఎప్పటికో మా విశ్వనాథ సాహిత్య అకాడమీ ద్వారానే అది బయటకు వస్తుంది. కూచిపూడి భామా కలాపం కన్నా కూడా నర్తన పరంగా నేను చెప్పలేను, కానీ సాహిత్యపరంగా కూచిపూడి వారి భామా కలాపం కన్నా కూడా ఈ వీరి భామా కలాపం సాహిత్యపరంగా చాలా పరిపుష్టంగా కనపడింది. సరిదే మాణిక్యమ్మ గారండి. సరిదే మాణిక్యమ్మ గారు, అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ గారు తన మీద విశేషమైన ప్రభావం చూపించారని, తన నాట్యం మీద. తను సంప్రదాయ సిద్ధంగా గురువుల దగ్గర నేర్చుకుంది ఒక రకం అయితే, వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంది అదే పరిపూర్ణంగాని భావించానని రామకృష్ణ గారు చెప్పేవారు. ఇంకొక చిన్న విషయం ముగించి ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడమని కోరతాను. మొట్టమొదటి అవార్డు 2017లో విద్యాసుందరి బెంగళూరు నాగరత్నం అవార్డుని మొట్టమొదటిసారిగా అధికారికంగా శ్రీమతి యశోదా ఠాకూర్ గారికి ఇచ్చాం. వీరిద్దరికీ ఆమె శిష్యురాలు. అది తెలిసి కూడా శిష్యులకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 10 ఏళ్ల క్రితం అయినా ఈ సంవత్సరం వారు తీసుకోవటానికి గురువులు సహృదయంగా వారు అంగీకరించారు. అధికారికంగానే అంతకు ముందు 5-6 ఏళ్ల క్రితమే ఇంకొకరికి అవార్డు ఇచ్చేయడం జరిగింది, రహస్యంగా ఎవరికి తెలియకుండా. నేనే అది పుచ్చుకుంది జె వెంకటేశ్వరరావు గారి ద్వారా. నేను ఆర్వీఆర్ కాలేజీలో తెలుగు మెథడాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం సెలవు పెట్టేశాను. సెలవు పెడితే నేను సెలవు పెట్టిన 3వ నెలలో మేము కలిసినప్పుడు ఏం చేస్తానని మామూలుగా అడిగినప్పుడు నేను కొద్ది సెలవు పెట్టానండి, ఒక సంవత్సరం రెస్ట్ అని చెప్పాను. ఆయన ఒక 10 రోజుల తర్వాత, నేను ఎప్పటి నుంచో నీకు చెబుతున్నాను కదా అన్నా, బెంగళూరు నాగరత్నమ్మ గారి పేరుతో ఒక అవార్డు ఇవ్వాలని, అది నీకే మొట్టమొదటిసారి ఇస్తున్నాను. అయితే నేను ఒక పెన్షనర్ని, అందుకని ఇది 50,000 అవార్డు. ఒక నెల 25,000 ఇస్తాను, ఇంకో నెల 25,000 ఇస్తాను. 3వ నెలలో అన్నమయ్య కళావేదిక మీదే గుమ్మటి రాధాకృష్ణమూర్తి గారిని డేట్ అడిగి నేను సభ పెడతాను, ముందు అవార్డు మనీ మీకు ఇచ్చేస్తానన్నారు. సరేనన్నాను. నన్నే పోస్ట్ ఆఫీస్కి మేమిద్దరం కలిసి వెళ్ళి ఒక నెల 25,000 ఇచ్చారు, 2వ నెల 25,000 ఇచ్చారు. 3వ నెల సభ ఎప్పుడు అని అడిగితే సభ లేదు గివ్వలేదన్నారు. నేను నీకు ఇవ్వదలుచుకున్నాను, ఆ పేరుతో ఇచ్చాను, ఇక నువ్వు సభా గెబా ప్రస్తావన ఎత్తొద్దన్నాం. అప్పటి రుణభారాన్ని నేను కౌటిల చౌదరి గారు కలిసి తీర్చుకుంటున్నాము. ఇంకొక 15 ఏళ్ల పాటు ఈ రుణం ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఏం డాక్టర్? మేము 2017లో ఈ అన్నమయ్య కళావేదిక మీద దీన్ని ప్రారంభించేటప్పుడు ఇది చిరకాలం ఉండాలని, అనేక సంవత్సరాలు మనుగడ సాగించాలని అట్లాంటి కోరికలేం మాకు లేవు. అప్పుడు మాకున్న వయసు ప్రకారం మేము 25 సంవత్సరాలు దీన్ని నిర్వహించదలుచుకున్నాము. ఆ 25 ఏళ్ళు మేము మాలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అనుకున్నట్టుగానే మేము 5-6 సభ్యులు ఉన్నా సరే అంతా ఏకగ్రీవంగానే ఎప్పుడు జరిగిపోతూ వచ్చింది, కానీ వేరే మాటకు తావు లేకుండా కార్యక్రమాలు జరిగిపోతూ వచ్చినాయి. ఇది మాకు 10వ సంవత్సరం. మీ ఆశీస్సులతో శుభాకాంక్షలతో ఇంకొక 15 ఏళ్ళు మేము ఇదే వేదిక మీద మేము దీన్ని నిర్వహించే ఉద్దేశం ఉంది. అది పరమేశ్వరుడి ద్వారా నెరవేరుతుందని కోరుతున్నాము.